దాని యొక్క మహాకపులం అందరికీ కూడా వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. నేను ఇప్పుడు చూపించబోతున్నటువంటి వీడియోస్ అన్నీ కూడా AI ద్వారా క్రియేట్ చేసి క్రైస్తవ్యాన్ని ఇంకా తోలనాడటానికి, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి సేవకులను కానీ కాపరులను బోధకులను విమర్శించడానికి, వారు చేసే ప్రార్థనలో అంటే తక్కువ చేయటానికి, వారు చేసినటువంటి విలువైనటువంటి ప్రార్థనలను వీరు తక్కువ చేసి చూపించడానికి, అంతేకాకుండా హేళన చేయటానికి ఈ ప్రార్థనలు ఇలా ఉంటాయని చెప్పేసి వాళ్ళు చాలా రకాలుగా, ఇంతకుముందే నేను చెప్పాను, మరి ఇది యాక్చువల్గా బ్రెజిల్ నుంచి అప్లోడ్ అవుతూ ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్పినటువంటి మాట మరలా చెబుతున్నాను. వీళ్ళు అక్కడ నుండే ఈ AI వీడియోస్ చేస్తూ క్రైస్తవ సేవకులను తోలనాడుతున్నటువంటి ప్రార్థనలు వారు పెడుతున్నటువంటి వీడియోస్లో ఉన్నాయి. కాబట్టి మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. వెల్కమ్. రైట్, దేని ప్రజలారా, ఇప్పుడు నేను చూపించబోయే వీడియోస్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. కారణం ఏంటంటే, మన భారతదేశంలో క్రైస్తవులను కొన్ని రకాలుగా తోలనాడుతున్నటువంటి వారు ఉన్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలుగా చేస్తున్నటువంటి వారు కూడా లేకపోలేదు. అయితే ఈ సమయంలో నేను చూపించబోయే వీడియోస్ ఏంటంటే, AI ద్వారా చేసి క్రైస్తవ్యాన్ని చాలా చక్కగా చూపిస్తూ బలహీనపరుస్తూ తోలనాడుతున్నటువంటి వాళ్ళు ఈ AI వీడియోస్ చేస్తున్నారు. కాబట్టి మరొకసారి మీ అందరికీ వరకు ఈ వీడియోస్ నేను చూపిస్తున్నాను, చూడటానికి మీరు ప్రయత్నించండి. మీ కొరకు ఈ వీడియోస్. Paz do Senhor, queridos. Isso aqui é uma igreja e não um puteiro. Em nome de Jesus Cristo, Espírito imundo, eu te repreendo agora. Sai desse homem, sai! Sai do meio do meu filho. రైట్, చూస్తారు కదా, యాక్చువల్గా 99% కదండి, 100% AI ద్వారా ఇలా చేస్తూ క్రైస్తవ్యాన్ని బలహీనంగా చూపిస్తున్నటువంటి వారు వీరు. అంతేకాకుండా మన దేశంలో చాలామందిని చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు, చాలా రకాలుగా బాధ పెడుతున్నారు. క్రైస్తవ సేవకులను ప్రతి మాటను, అలాగే మరి యేసుక్రీస్తు వారి యొక్క తల్లిగా ఉన్నటువంటి మరియమ్మ గారిని కూడా చాలా నీచమైనటువంటి మాటల చేత ఇబ్బంది పెడుతున్నటువంటి వారు కూడా లేకపోలేదు. దానికి ప్రతిఫలము అనుభవించక తప్పదు. అయితే ఈ రాబోతున్నటువంటి క్రిస్మస్ శుభదినాల్లో కూడా ఇక ఇలాంటి వాళ్ళందరికీ క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ కాకపోయినప్పటికీ కూడా, క్రైస్తవులు కొంతమంది పండుగను చేసుకునే వాళ్ళు ఉన్నారు. క్రిస్మస్ అనేది ఒక స్పెషల్ ఆరాధన, క్రీస్తు పుట్టాడన్న సంతోషకరమైనటువంటి సందర్భంలో ఇది ఒక క్రిస్మస్ ఆరాధనగా క్రైస్తవ దేశాలన్నీ కూడా, క్రైస్తవులందరూ కూడా చేస్తున్నప్పటికీ కూడా కొంతమందికి 25వ తారీఖు పుట్టాడా, 24వ తారీఖు పుట్టాడా, అసలు డేట్ ఎక్కడుంది, బైబిల్ ఎక్కడుందని చెప్పి ఇలా తోలనాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అర్థమవుతుందా? అయితే ఆ కాలంలో యేసుక్రీస్తు వారికి సున్నతి చేసినటువంటి టైం ఏంటంటే న్యూ ఇయర్, కొత్త సంవత్సరం మొట్టమొదటి రోజు. దానికి 7 రోజులు ముందుగా వెళ్తే, అంటే జరిగినటువంటి శుభదినానికి 7 రోజులు ముందుగా వెళ్తే ఆయన పుట్టిన దినం. కాబట్టి ఆ పుట్టుక ఎప్పుడు వస్తుంది అంటే డిసెంబర్ 25 వస్తుంది. దాన్ని బట్టి క్యాల్కులేషన్ చేసుకొని క్రిస్మస్ను 25వ తారీఖుగా ప్రకటించుకుంటున్నారు. ఈ విషయాన్ని మనం ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని సంవత్సరాలు చెప్పినప్పటికీ కూడా డేట్లు అడిగేవాళ్ళు లేకపోలేదు, ఇలా ఇబ్బంది పెట్టేవాళ్ళు లేకపోలేదు. గమనించండి, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ ఒక భక్తులు, ఎవరు వీళ్ళు, శ్రీకృష్ణుని ఆరాధించి భగవద్గీతలు అమ్ముతూ ముందుకు వెళ్తున్నటువంటి వారు. ఒకసారి వారు మన దేశంలోని హ్యాపీగా చక్కగా గీత కూడా అమ్ముతున్నారు, కానీ ఎవరు స్పందించట్లా. కారణం ఏంటో తెలియట్లా. ఎవరు కూడా ఒక భగవద్గీతను కూడా తీసుకోలేదు. కాబట్టి ఇక్కడ ఈ వీడియో చూసినప్పుడు నేను క్రైస్తవులను కొట్టేవాళ్ళు ఉన్నారు,
ఇక్కడ వీళ్ళని కూడా ప్రతిదీ కూడా వీడియోలు ట్రోల్ చేయటం, బూతులు మాట్లాడటం, వీలుగా ఉంటే చెంపదెబ్బలు కొట్టడం, వీలుగా ఉంటే దూషించడం, వీలుగా ఉంటే బైబిల్ కాల్చడం, వీలుగా ఉంటే ఏదైనా చేయటం అండి. మొత్తానికైతే క్రైస్తవ్యం పైన ప్రపంచం అంతా బ్రతుకుతూ ఉంది ఈ రోజున. కాబట్టి ఈ బ్రతుకుతున్నటువంటి వీళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్పగలుగుతున్నాను, క్రీస్తు రాకడ సమీపంగా ఉంది. ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, మరలా రాబోతున్నాడు. ఈ క్రిస్మస్ అనేది పండుగ కానే కాదు, క్రిస్మస్ అనగా ఆరాధన. ఆయన పుట్టినప్పుడు గొల్లలు జ్ఞానులు వచ్చారు, బంగారమును సాంబ్రాణి బోళమును సమర్పణ చేసి ఆయనను పూజించరి అనే మాటకు అర్థము ఆయనను ఆరాధించరి. కాబట్టి ఆరాధన చేసే వారందరికీ కూడా శుభాలు తెలియజేస్తారు. ఇక క్రైస్తవులు ఉన్నటువంటి వారు కూడా క్రిస్మస్ గురించి వీడియోలు చేస్తారు. సో వారందరికీ కూడా నేను శుభాలు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్, అందరికీ కూడా శుభాలు కలుగును గాక. ప్రాముఖ్యంగా వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్.